హాయ్ అండి, వెల్కమ్ టు క్రిస్టల్ అండ్ రూబీ కలెక్షన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రావణ మాసం కొరకు బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఏ బ్యాంగిల్స్ అయితే ఇవ్వచ్చో, ఎలా ఉండొచ్చో అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. దాంతోపాటు మేకింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ కొరకు నేను మట్టి గాజులు తీసుకున్నానండి. ఎందుకంటే పూజ కొరకు మట్టి గాజులు వాడతారు కాబట్టి మట్టి గాజులు తీసుకున్నాను. మట్టి గాజులే మనము ఒక 3 బ్యాంగిల్స్ అటాచ్ చేస్తే 2 కట్ బ్యాంగిల్ అవుతుందండి. 2 బ్యాంగిల్ అటాచ్ చేస్తే 4 కట్ బ్యాంగిల్ అవుతుంది. బ్యాంగిల్ వేసుకొని చూడాలండి మీరు అది సైజ్ ఎలా ఉంది అని. మట్టి గాజులు కదండి, ఈజీగా బ్రేక్ అవుతాయి. సో మనకి టైట్గా కాకుండా కంఫర్ట్గా వెళ్తుంటే ఆ సైజ్ మీరు చూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఈ బ్యాంగిల్స్ స్టిక్ చేయడానికి B7000 గ్లూ వాడానండి. ఈజీగా క్విక్గా డ్రై అయిపోతుంది ఇది. తర్వాత థ్రెడ్స్ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నానండి. స్టిక్ ప్యాడ్ కూడా తీసుకున్నాను. కుందన్ స్లిప్ చేసే గమ్ అండి ఇది. థ్రెడ్స్ విషయానికి వస్తే మనకి శ్రావణ మాసంలో మెయిన్గా వాడే కలర్సే తీసుకున్నానండి. రెడ్ కలరు, గ్రీన్ కలరు. ఇది మనం తీసుకున్న మెటీరియల్, రా మెటీరియల్ అండి. సరే కదండి, 3 బ్యాంగిల్స్ నేను అటాచ్ చేస్తే 2 కట్ బ్యాంగిల్ అయిందండి. మనం ఇలా బ్యాంగిల్ని లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకొని రైట్ హ్యాండ్తో థ్రెడ్ స్ట్రాండ్స్ని వెడల్పుగా పట్టుకొని బ్యాంగిల్ లోపల నుంచి తీసుకోవాలి అండి. బ్యాంగిల్ లోపల నుంచి తీసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో బ్యాంగిల్ పైన మనం ఆల్రెడీ ర్యాప్ చేసిన స్ట్రాండ్స్ని ఫర్మ్గా పట్టుకోవాలి అండి. ఎక్కడికి కూడా డిస్ప్లేస్ అవ్వకుండా, అటు ఇటు జరగకుండా. చూస్తున్నారు కదా ఎలా పట్టుకున్నానో. 2 వేళ్ల మధ్య, బొటన వేలు చూపుడు వేలు మధ్య ఇలాగే మొత్తం స్టాండ్స్ అన్నీ కూడా మనము ర్యాప్ చేసుకోవాలి అండి బ్యాంగిల్కి. చూస్తున్నారు కదండి, బ్యాంగిల్ మొత్తానికి మనము ర్యాప్ చేసుకున్నాక చివరిగా ఎండ్స్ ఉంటాయి కదండి, అవి మనము ఫస్ట్ లోపలికి తీసుకొని బ్యాంగిల్ లోపలికి కట్టర్తో ట్రిమ్ చేసుకోవాలి అండి. ఎవరికైనా ఈ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్లో నేను క్యాటలాగ్ ప్లేస్ చేశానండి. సెట్స్ వైజ్ మీరు చూసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. ఎవరికైనా కావాలి అని అంటే త్రూ వాట్సాప్ మాకు మెసేజ్ పెట్టవచ్చండి. స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి కానీ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కానీ మీరు మెసేజ్ చేయొచ్చండి. ఈ విధంగా గ్లూ పెట్టి మనము ఆ స్ట్రాండ్స్ అన్నీ కూడా నీట్గా లోపల వైపు స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా ర్యాప్ చేసుకోవాలి. 2 కట్ బ్యాంగిల్ అయినా కానీ, 4 కట్ బ్యాంగిల్ అయినా కానీ, రెడ్, గ్రీన్, గోల్డ్ కలర్ బ్యాంగిల్స్కి ర్యాప్ చేసుకోవాలి. నేను ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయండి. మొత్తం అన్ని బ్యాంగిల్స్కి మనము ర్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి మనము కుందన్స్ చూసుకుందామండి. నేను కుందన్స్ mm రౌండ్ కుందన్ తీసుకున్నానండి. తర్వాత డ్రాప్ కుందన్ 3 mm తీసుకున్నాను. తర్వాత స్క్వేర్ కుందను 3 mm తీసుకున్నానండి. డ్రాప్ కుందను లేదా రౌండ్ కుందను 0 mm, డ్రాప్ కుందను 3 mm, స్క్వేర్ కుందన్ 3 mm తీసుకున్నాను. తర్వాత గోల్డ్ కలర్ బ్యాంగిల్ పైకి ప్లేస్ చేయడానికి లక్ష్మీ రూప్ కాసులు తీసుకున్నానండి. ఇవి మనకి వ్రతంలో వాడుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్. ఇప్పుడు సపోజ్ గ్రీన్, రెడ్ బ్యాంగిల్స్ మధ్య కూడా వీటిని మనం వేసుకుంటే చక్కగా ఉంటుందండి, ఎలిగెంట్గా ఉంటుంది. మనం బ్యాంగిల్స్కి కుందన్స్ ఎలా స్టిక్ చేయాలో ఒక బ్యాంగిల్కి చూపిస్తానండి. అదేవిధంగా అన్ని బ్యాంగిల్స్కి మనము తీసుకోవాలి. మొదటగా మనము స్టిక్ ప్యాడ్ నుంచి గ్లూ తీసుకొని స్టిక్తో కుందన్స్ ప్లేస్ చేయడానికి మనము మొదటగా గ్లూ ప్లేస్ చేయాలండి. బ్యాంగిల్ పైన ఎక్కడైతే మనము కుందన్ అంటిస్తామో అక్కడ ఈ విధంగా గ్లూ ప్లేస్ చేసిన తర్వాత కుందన్స్ ఆ గ్లూ పైన స్టిక్ చేయాలి. మొదటగా డ్రాప్ కుందన్స్
3 mm స్టిక్ చేస్తున్నానండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. దీని తర్వాత స్క్వేర్ కుందన్స్ 2 కుందన్స్ ప్లేస్ చేయాలండి. స్క్వేర్ కుందన్స్కి మధ్య 0 mm రౌండ్ కుందన్స్ ప్లేస్ చేసుకోవాలండి. ఇలా రిపీటెడ్గా బ్యాంగిల్ మొత్తం చేసుకోవాలి కదండి. బ్యాంగిల్ మొత్తం ప్లేస్ చేసిన తర్వాత బ్యాంగిల్ ఎలా ఉందో ఇదే విధంగా గ్రీన్ బ్యాంగిల్కి కూడా మనము ప్లేస్ చేసుకోవాలండి. చూసారు కదండి, గ్రీన్ బ్యాంగిల్కి కూడా మనము ఇలాగే ప్లేస్ చేసుకోవాలి కుందన్స్. తర్వాత గోల్డ్ కలర్ బ్యాంగిల్కి లక్ష్మీ రూప బిళ్ళల్ని మనము స్టిక్ చేసుకుందామండి. ఈ లక్ష్మీ రూపు కాసులకి మనకి ఒకవైపు లింక్ ఉంటుందండి. ఆ లింకుని మనము కవర్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి అంటించాలండి. వీడియోలో చూపించిన విధంగా గమ్ ప్లేస్ చేసుకొని మొదటిగా ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలండి. ప్లేస్ చేసుకునేటప్పుడు మనం చూసుకోవాలండి అవి రైట్ సైడ్ రాంగ్ సైడ్. ఈ బ్యాంగిల్స్ మనకి వాట్సాప్ క్యాటలాగ్లో అవైలబుల్ ఉన్నాయండి. మీకు కావాలి అని అనుకుంటే వాట్సాప్ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ, లేదు అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కానీ మీరు మెసేజ్ చేయొచ్చండి. ఈ విధంగా కాసులన్నీ మనము బ్యాంగిల్ పైనకి అంటించుకున్న తర్వాత ఇలా ఉంటుందండి లుక్. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత గ్రీన్ కలరు 4 కట్ బ్యాంగిల్కి కూడా మనము స్క్వేర్ కుందన్ని అటాచ్ చేసుకోవాలండి. మీకు ఇంకా సింపుల్గా కావాలన్నా కానీ మేము కస్టమైజ్ చేస్తామండి. మొత్తం కుందన్స్ ప్లేస్ చేసిన తర్వాత బ్యాంగిల్ మీకు ఉంటుందండి. ఇదే విధంగా రెడ్ కలర్ బ్యాంగిల్ కూడా మనము ప్లేస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, రెడ్ కలర్ బ్యాంగిల్ కూడా 4 కట్ బ్యాంగిల్కి కుందన్ ప్లేస్ చేసామండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి మొత్తం మేకింగ్ ప్రాసెస్ అయిన తర్వాత బ్యాంగిల్స్ సెట్ ఇలా ఉందండి. ఈ బ్యాంగిల్స్తో పాటు ఎల్లో కలర్ బ్యాంగిల్ కూడా యాడ్ చేసామండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎల్లో కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్తో. అలాగే ఈ సెట్స్ అండి మీకు ఈ పూజకనే కాదు దేనికైనా యూస్ అవుతుంది. 2 బ్యాంగిల్స్ విత్ బల్క్ ఆర్డర్స్ మీరు సెట్స్ పెట్టుకోవచ్చండి. 4 కట్ కావాలి అంటే 4 కట్, లేదు 2 కట్ కావాలి అని అంటే 2 కట్ కూడా మీరు పెట్టుకోవచ్చండి మీ ఇంట్రెస్ట్ ప్రకారము. చూసారు కదండి బ్యాంగిల్స్ ఎంత చక్కగా ఉన్నాయో. వేసుకుంటే కూడా అలాగే ఉంటుందండి. ప్రతి అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే ది మస్ట్ ఉండాల్సిన కలర్స్ అండి మన బ్యాంగిల్ కలెక్షన్స్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.